హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా క్విక్గా అండ్ టేస్టీ అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఏ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అయితే తీసుకున్నాను. ఫస్ట్గా అయితే రైస్ని బాయిల్ చేసుకుని పక్కన కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇందులో ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఫస్ట్గా కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ లైక్ ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ మిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని అయితే వేసుకోవాలి. దెన్ ఇంకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఎగ్స్ని ఇలా స్క్రాంబుల్లా చేసేసి ఇందులో కలపాలండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. సో తర్వాత ఆ స్క్రాంబుల్డ్ ఎగ్స్ కూడా వేసాక కొంచెం ఫ్రై చేసుకున్నాక ఫస్ట్ మనం పక్కన పెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్ యాడ్ చేసేసుకుని ఉప్పు, కారం అండ్ అలానే గరం మసాలా, ఈ 3 నేను యాడ్ చేస్తున్నాను. ఇంకేది సాసెస్ అయితే నేను యాడ్ చేయట్లేదు. సో ఇలా చేసి చూడండి, చాలా అయితే చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ స్పైసెస్ అన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను, ఎందుకంటే స్పైసెస్ అన్నీ రైస్కి పట్టాలి కదా. సో అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.